దేవకట్ట డైరెక్షన్ లో వచ్చిన మైసభ వెబ్ సిరీస్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. యూత్ ఆడియన్స్ తో పాటు పాలిటిక్స్ మీద కాస్త అవగాహన ఉన్న వాళ్ళు కూడా సిరీస్ అద్భుతంగా తీశారంటూ దేవకట్టని ప్రశంసిస్తున్నారు. అయితే వాళ్ళందరికీ ఒక కామన్ డౌట్, వాళ్ళ బుర్రలు గోక్కునేలా చేస్తుంది. విషయం తెలిసినా సైలెంట్ గా ఉన్నారో లేదంటే గాసిప్ అని వదిలేశారో తెలియదు, కానీ ఆ సిరీస్ లోని ఓ పాత్ర మాత్రం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మైసభ వెబ్ సిరీస్ లో ఓ పొలిటీషియన్ కి హీరోయిన్ తో లవ్ స్టోరీ ఉన్నట్లు చూపించారు. అది నిజమా కల్పితమా అంటూ నెటిజన్ల మధ్య డిస్కషన్ వాడివేడిగా జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు లెజెండరీ పొలిటీషియన్ల స్నేహం ఆధారంగా ఈ సిరీస్ కి కథ రాసుకున్నాడు దేవకట్ట. కానీ ఆ విషయాన్ని మాత్రం బయటకు చెప్పలేదు. ఆ ఇద్దరు పొలిటికల్ లైఫ్, ఫ్రెండ్షిప్ తో పాటు పర్సనల్ లైఫ్ కి సంబంధించిన అంశాలు కూడా సిరీస్ లో చూపించాడు. కాకర్ల కృష్ణమనాయుడుగా ఆది పినిశెట్టి, ఎంఎస్ రామిరెడ్డిగా చైతన్యరావు ఈ వెబ్ సిరీస్ లో నటించారు. వీరిద్దరూ పోషించిన పాత్రలు ఇద్దరు రాజకీయ నాయకులను పోలుంటాయి. అయితే మైసభలో చూపించిన కొన్ని అంశాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా యంగ్ బ్యూటీ తాన్యా రవిచంద్రన్ పోషించిన పాత్ర ప్రతి ఒక్కరిని ఓవైపు ఆకర్షిస్తూనే మరోవైపు డైలమాలో పడేస్తుంది. సిరీస్ లో ఆమె పాత్ర ఆడియన్స్ కి బిగ్ సర్ప్రైజ్ అనే చెప్పాలి. కాకర్ల కృష్ణమనాయుడికి ప్రేయసిగా ఆమె కనిపించింది. ఈ వెబ్ సిరీస్ లో దేవకట్ట మొత్తం నిజాలే చూపించలేదని, కొంత ఫిక్షనల్ స్టోరీ కూడా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణమనాయుడు, అనుహారిక మధ్య జరిగిన లవ్ స్టోరీ నిజంగానే రియల్ లైఫ్ లో జరిగిందా లేదా అంటూ ఆడియన్స్ జుట్టు పీక్కుంటున్నారు. కృష్ణమనాయుడుతో ఆమె లవ్ ఫెయిల్ అయిన తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో అనుహారిక స్టార్ హీరోయిన్ గా ఎదిగినట్లు చూపించారు. అయితే రియల్ లైఫ్ లో ఆ హీరోయిన్ ఎవరనే దానిపై ఎవరికి వారు తమకు తోచినట్లుగా ఊహించుకుంటున్నారు. ఆ పాత్రలో తాన్యా రవిచంద్రన్ అద్భుతంగా నటించింది. గ్లామర్ కూడా వలకబోసింది. ఆమెతో ఎమోషనల్ సీన్స్ లో ఆది పినిశెట్టి కూడా అదరకొట్టారు. కానీ కృష్ణమనాయుడు లవర్ ఎవరనే విషయంలో మాత్రం ఎవరికి ఎలాంటి క్లారిటీ లేదు. ఇక సిరీస్ విషయానికి వస్తే ఇందులో ఎంఎస్ రామిరెడ్డి తండ్రి పాత్ర కూడా ఆడియన్స్ కి సర్ప్రైజ్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయన అలాగే ఉండేవారా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ వెబ్ సిరీస్ లో మూవీ స్టార్ ఆర్సీఆర్ గా సాయి కుమార్ నటించారు. ఆయన పార్టీ స్థాపించినప్పుడు ఓ రాజకీయ నేత, మీరంటే నాకు పిచ్చి అభిమానం, నా కొడుక్కి మీ పేరే పెట్టుకున్నా అని చెప్పే సన్నివేశం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొత్తానికైతే మైసభతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు దేవకట్ట. ప్రస్తుతం సోనీ లైవ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆగస్టు 7న విడుదలైన ఈ సిరీస్ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.